హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే శ్రీవారి మెట్టు నుంచి నెక్స్ట్ టెంపుల్ సిరీస్లో ఇది థర్డ్ డే అనమాట. మేము శ్రీనివాస మంగాపురం వెళ్ళామన్నమాట. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే గుడి లోపలంతా మనం వీడియో తీసేదానికే లేదు. జస్ట్ ఇలా వీడియో తీస్తే అక్కడ అరుస్తున్నారు. నేను ఇంకా దూరం నుంచి అలా తీసుకొచ్చా. సో టెంపుల్ అయితే ఇది, దానికి ఆపోజిట్లో మనకి ఇక్కడ లడ్డు కౌంటర్, ప్రసాదాలు అన్నీ ఇస్తుంటారు. సో మేము వెళ్ళినప్పుడే ఫుల్ వర్షం అండి ఆ రోజంతా కూడా, ఒక ఈవినింగ్ వరకు. సో అలా మంచిగా మేము టెంపుల్లో దర్శనం చేసుకునేసి బయట వచ్చి ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మంచిగా ఆ రోజు పెరుగన్నం పులిహోర పెట్టారు. సో హ్యాపీగా దర్శనం చేసుకునేసి ప్రసాదం తినేసి మేము మళ్ళీ నెక్స్ట్ ఇంకో టెంపుల్కి బయలుదేరామండి. ఆ టెంపుల్ కూడా నేను ఒక్కొక్క వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను. చెప్పాను కదా టెంపుల్ సిరీస్ అని, దాంట్లో ఇది 3 అనమాట టెంపుల్ సిరీస్లో. ఇంకా టెంపుల్కి ఎదురుగానే కోలేరు ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వర్షం పడింది ప్లస్ జారుతుంది, కొంచెం చూసుకొని ఎక్కాలి స్టెప్స్. ఇదే అండి టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది కోనేరు. అంటే అక్కడ కొంతమంది అమ్మాయిలు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా అదిరిపోయింది అసలు. మరీ ఎండలేదు, అందుకని చల్లగాను లేదు. సో ఇదే అండి టెంపుల్ వ్యూ. దీనికి ఆపోజిట్లోనే మనకి కోనేరు ఉంటుంది. అండ్ ధ్వజస్తంభం నుంచి నేను వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను. సో మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ అంతా కూడా, టైమింగ్స్, ఆ లొకేషన్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా అడ్రస్ మెయింటైన్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మేము అక్కడి నుంచి వేరే టెంపుల్కి రిటర్న్ అయ్యాము. ఈ టెంపుల్ ఏంటి అనేది చిన్న షార్ట్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక్క రోజులో ఒక 8 టెంపుల్స్ వరకు తిరిగేసాను అనమాట. సో ఇంతే అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్.